ఇంకో అన్న 2-3 దెబ్బలు ఏంగానే అంటూరు కొట్టిండు అంటుండు. ఆయన నీ మంచి కోసమే కదరా కొట్టిండు. మీ ఫ్యామిలీ వేరు అయినా వేరేనా? నేను అట్లా మరి ఇంకేందిరా తగ్గనీకేంది మాట్లాడలేదు. నువ్వు చిన్నప్పటి నుంచి సరే నువ్వు ఎంతో చేసినావు, అన్నకి నువ్వు హెల్ప్ చేసినావు ఓకే, కానీ అన్న కూడా నేను ఎట్లా చూసుకుంటూ ఒక్కసారి ఆలోచించుకో, గుర్తు తెచ్చుకోరా బే. అరే ఇంకో ఇప్పుడు ఏంది అన్న విలనా నీకు? నీకు అన్న అట్లనే అనుకో. షాప్ ఓపెనింగ్ అయినా రావాలి సరే, వానికి ఏమైనా ఎంతైనా ఉండని అర్చా, ఎంతైనా ఉండని. పిలవలే అని అంటున్నా. పిలవాలా ఏంది? అందరు కోరికరా పిలిచి వచ్చిరా? వచ్చినావా? వానికి ఓపెన్ 10th అని చెప్పి ఫిక్స్ అయినా. ఓపెన్ 10th వాడు బద్నామేడేంద్రా అది? నేను కొట్టుకొని నాకు బద్నామేంద్రా ఒక్కటి రెచ్చా కొడుతుండేడు. సురు నేనే వింటున్నా, నేనే మొత్తం నమ్మి మొత్తం అది చేస్తున్నా. నీకు బబ్బు ఏడున్నాడు అని ఏం చెప్పాలా? బబ్బు లేడు చచ్చిపోయిందని చెప్పాలా? ఇట్లుంటే పనికిరావురా బే. నువ్వు చెప్పేది ఎవరి దగ్గర తగ్గాలా, ఎవరి దగ్గర ఎట్లుండాలి అనేది నేర్చుకోరా బాబు. పెట్టు బా, ఇట్లానే పెట్టు, వీడియో తెలుస్తుంది. ఇంకో వీళ్ళకి అన్నకి బాండ్ ఉంది, అది చిన్నప్పటి నుంచి ఉంది, అది అందరికీ తెలుసు. కానీ కొన్ని తగ్గాలరా బయ్, అది అర్థం చేసుకో. ఏడ తగ్గినావు చెప్పు. సరే ఇంకో అన్న 2-3 దెబ్బలు ఏంగానే అంటూరు కొట్టిండు అంటుండు. ఆయన నీ మంచి కోసమే కదరా కొట్టిండు. నీ మంచి కోసమే కదా. ఇప్పుడు హాస్టల్ వేసిండ్రా, ఎన్ని రోజులు వీడియోలు చేస్తావు? అన్ననే 10 సార్లు చెప్తాడు యూట్యూబ్ ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు రాబే అని. అన్న అంటే అన్న లైఫ్ ఇప్పుడు ఒక దగ్గర ఉంది, ఇంకా కెరియరే స్టార్ట్ కాలేరా, చదువుకోవాలనే కదరా వేసిండు. నేను యూట్యూబ్ హాస్టల్ వేసిండు, ఎందుకు నువ్వు అన్నని ఖాళీ విలన్ లాగా చూస్తున్నావు ప్రతిసారి? ఏం విలన్ లాగా చూడలే, మీరే అంటారు అన్ని. నేనేమన్నా టైం చూపిస్తా. ఇప్పుడు ఈ టైంలో ఈ వీడియో వేయాల్సిన అవసరం ఏముంది మనకి? 10:44 రాత్రి అవుతుంది. రేపు పొద్దున ఈ వీడియో పెట్టేసి ఇట్లా ఆయన మాట్లాడతలేడన్నా. నేనేమంటా పర్సనల్ గా నేను ఏ రోజు నీతో ఇప్పుడు ఇన్ని రోజులైందిరా నేను రాలే మాట్లాడతలేను, కానీ నేను కూడా వీడియోలో చూసిన, వీడియో చూసి వచ్చి మాట్లాడుతున్నా. ఆ వీడియో పెట్టిన తర్వాత అంటారు, కానీ వీడియోకి ముందుకు ఏమైందో తెలుసా అన్న మీకు? ఇంకో వీడియో ముందు అరే నేను ఇంకో చూసిందే మాట్లాడతారు ఎవరు అదే చెప్తున్నా. నేనేమంటున్నా సరే ఇప్పుడు నువ్వు హాస్టల్ వేసినందుకు నువ్వు అన్నని విలన్ లా చూసినావు కదా, అన్న చంపేస్తారా అన్న, నన్ను చంపేయండి కదా. వాళ్ళు ఎందుకు వేసిర్రు? నువ్వు హాస్టల్ పోతే వాళ్ళకి ఏమైనా పైసలు వస్తాయా? రావుగా. నువ్వు చదువుకుంటావు, నువ్వు పాస్ అవుతావు, నీకోసమే వేసిర్రు. అది ఎవరున్నా వేస్తారు టార్గెట్. ఎందుకు టార్గెట్ రా? నువ్వు ఏం చేస్తున్నావు టార్గెట్? అరే నువ్వు ఉంటే 4 వీడియోలు అయితే ఆయనకి, అది కూడా ఆయన వద్దనుకునే కదా పంపించిండు నేను హాస్టల్ కి, అది వద్దనుకునే కదా పంపించిండు. నువ్వు చదువుకుంటే రేపటి రోజు నీకు ఫ్యూచర్ ఉంటుంది, ఆయనకి ఏం రాదు. నువ్వు చదువుకొని రేపటి రోజు ఏమన్నా అయితే ఆయనకి ఏమన్నా పెడతావా? లేదు కదా, నీకోసమే కదా రా. నేను ఒక మాట చెప్తాను, ఆయనకి 2 పిల్లలు ఉన్నారు. అర్థమైతలేడు, మస్తు బతిమలాన్న మాట్లాడదామని ఆయన మాట్లాడతలేడు, ఆయన చీపగొట్టి పంపించేస్తున్నాడు. అరే తురేలు కొడతలేవు అన్న, నేను ఎప్పటి నుంచి అంటున్నాను. అవును రాదు మీకుంది. ఇప్పుడు అన్న ఎంతో మంది బయట నీకు కొంతమంది ఎందుకు నేను లైక్ చేయరు తెలుసా? అరే అన్నకి రెస్పెక్ట్ ఇయ్యడు, సరే మీ బాండ్ మీకు ఉంది రా, కొన్ని లక్షల మంది చూస్తుర్రు, నీ క్యారెక్టర్ ఖరాబ్ అవుతుంది. అరే పెద్దోళ్ళకి రెస్పెక్ట్ ఇస్తలేడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, ఖరాబ్ చేస్తారు. ఖరాబ్ అవుతలేదు, కావాలని ఎందుకు ఖరాబ్ చేస్తారు రా బాబు, నువ్వు మరీ ఘోరం. సరే అన్న కాదు, నేను అంత బతిమలాన్నాక సరే రాబాయ్ పోనీ రాబాయ్ అని చెప్పేసి గమ్మునుంటే అయిపోతుంది కదా. మరి దానికి కూడా పెద్ద లొల్లి వేసి పంపించేసి షార్ట్ ఎందుకన్నా? ఇప్పుడు నీ ముందు ఇప్పుడు సరే రా మీ ఇంట్లో ముందు ఖరాబ్ అవుతుంటే వాళ్ళు గమ్మున ఉంటారా? 4 దెబ్బలు కొట్టారా? నేను కొడితే తప్పైపోతారా? కొట్టినందుకు కాదన్నా, నేను ఎంత బతిమలాడుతున్నా. నిన్న వీడియోలో నేను చూసిన చంపేరి కొట్టి నన్ను చంపే అంటున్నావు. ఆయన నిన్ను అంత అనిపిస్తుంది అన్న. అవునరా మీ ఇంట్లో ఒక దెబ్బేసి ఇట్లానే రియాక్ట్ అవుతావా? అన్న నాకు కొడితే బాధ అనిపించదు అన్న, నాకు బాధ అనిపిస్తాను. లాస్ట్ ఒక మాట నేను పిలిపిస్తారా అన్నని. ఇంకో ఒక మాట చెప్తా, ఆయనకి పర్సనల్ గా సినిమా టెన్షన్
వీడి షాప్ ఓపెన్ నేను అదే చెప్తున్నా. నువ్వు ఇంకో పొద్దున నువ్వు ఈగో రావాలంటే పొద్దున్న లేచి అందరం రెడీ అంత ఈగో వద్దురా బాబు, వద్దురా బయ్, నీకోసమే. చిన్నగా ఉండే ఆయన ముఖం కూడా, ఎందుకంటే ఇటు రాలే అని అరే చెప్పి ప్రతిసారి మన గురించే రా బయ్. ఇప్పుడు ఆయన ఒక సినిమా టెన్షన్ పెట్టుకుండు, ఆయనకు అకౌంట్లు ప్రాబ్లం అవుతున్నాయి, అన్ని ఆయన మీద పడుతున్నాయి రా బయ్. ఎందుకు నువ్వు ఇట్లా చేస్తున్నావు? అంత ఈగో వద్దురా బయ్. షాప్ ఇప్పుడు ఆగా షాప్ పరేషాన్ మొబైల్స్ కదరా, దాంట్లో నేనెందుకు రాను? మనది నేను బయట అన్ని ఆడే అనుకుంటున్నావు. నీకు నువ్వే అన్న అనుకోరా, నీకు నువ్వే అన్న అనుకుంటున్నావు. అన్ని కొట్లాడి పోవాలా నీకు తెలియదా అన్న? మనం పిలవకపోయినా కొట్లాడి పోవాలి, మనది మనదిరా నీదా నాది కాదు, మనది కాదు. నేను మీ వాడిని కాదు, సారీ నేను కాను. నీకు ఇంకో ట్రీట్ చేసి అందరు ఒరుతుర్రు అట్లా, నువ్వు నెగిటివ్ చూడకరా. నీ గురించే చేస్తుర్రా బే అందరూ, నీ గురించే. నువ్వు మంచిగా ఉండాలిరా అన్న 10 సార్లు చెప్తాడు రా, యూట్యూబ్ శాశ్వతం కాదని. అర్థమైందా? ఇప్పుడు అయిన జనరేషన్ నడిచిపోయిందిరా, ఇది ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు. ఎందుకురా బాబు, నాకేం ఈగో లేదన్నా. అరే మేమందరం నాకు ఈగో అంటే నేను ఎందుకు సరే ఈగో లేదు కదా. ఇప్పుడు అన్నం తీసుకొస్తారా బే, నువ్వు మాట్లాడాలా, మంచిగా మాట్లాడు. ఫోన్ చేస్తారా నువ్వు మాట్లాడు. ఇంకో మనకి మంచి నేను చిన్నప్పటి నుంచి సరే నువ్వు ఎంతో చేసినావు, అన్నకి నువ్వు హెల్ప్ చేసినావు ఓకే, కానీ అన్న కూడా నేను ఎట్లా చూసుకుంటూ ఒక్కసారి ఆలోచించుకో, గుర్తు తెచ్చుకోరా బే. నేను ఏ రోజు అనలే నేను అన్నకి. నీకు కోపం వచ్చినప్పుడు ఆయన చేసిన పాజిటివ్స్ అని గుర్తు పెట్టుకుంటేనే రిలేషన్ నించుంటాయి రా బయట. ఈగో మీద పోతే నేను అట్లనే కదా మనం పోయింది. మనం పోతే ఏమంటుంటే తాళమే అవసరం లేదు. నేను మంచిగా ఏం చేసిన అయితే ఆ రోజు రాలేడు, అయినా రాలేడు, ఏదో బిజీ ఉండని చెప్పి రాలేడన్నా. ఇప్పుడు నీకు ఈగో లేదు కదా, నీకు ఈగో లేదు కదా. ఈ రాత్రి ఆయనకుంది. సరే చూద్దాం ఎవరికి ఈగో ఉంది, ఎవరికి ఎందుకు చూద్దాం. మళ్ళీ నేనే కలిగి అవుతాడు. ఎందుకు గలీజ్ అవుతావు? ఉంటది ఈగో. అయితా ఇప్పుడు ఈ టైంలో ఇంకో డైరెక్ట్ మరి మీరే పిలిచి ఎందుకు పిలిచినాము? ఇంకెన్ని రోజులన్నా ఇది, ఎన్ని రోజులు కొట్లాడతారు? మాట్లాడదామని చెప్పి పిలిపించిన. హాస్టల్ లేకపోతే ఇంత దూరం రాకపోవు. ఎవరు అరే ఏషియండి సరే నిన్ను తీసుకురాలేదు ఆరా ఊరనే చెప్పి అన్నా? అది కాదన్నా, హాస్టల్ అని ఏడుస్తున్నారు, నీ మంచి కోసం వేసిండ్రా. ఏం చేసిన నేను ఆడ హాస్టల్లో లొల్లి చేసినందుకు వేసిండు. లొల్లిలో ఎవరు చేయలే చిన్న లొల్లి ఎందుకు వేస్తారు? లొల్లి వేసి ఏడ ఖరాబ్ అయిపోతాడు, చదువుకోడేమో అని వేసిండ్రా, అంతేగాని నేను ఎల్లగొట్టనికి కాదు. అరే నువ్వు చదువుకుంటే మీ ఫ్యామిలీకే కదరా, ఇప్పుడు ఒక్కొని ఉన్నావు ఇంట్లో, నువ్వు ఇటు మేనేజ్ చేయాలా, అటు చదువు మేనేజ్ చేయాలా. నువ్వు గేమ్ ఆడుతున్నావారా? ఏమైంది గేమ్ ఏమైంది? నీ ప్రాక్టీస్ ఏమైంది? ఎందుకు వదిలేసినావు మళ్ళీ నీ ప్రాక్టీసు? నువ్వు ఖరాబ్ అవుతున్నావు అని నువ్వే మీ ఇంట్లో కాదు, నువ్వు అందరికి అర్థమవుతుందిరా. అది కొంచెం నువ్వు అది ఈగో పక్కకు పెట్టేసి, అదే చెప్తున్నా, ప్రాక్టీస్ లేదు అంటే ఒక మెడల్ కొట్టాయా నువ్వు పెద్ద ఛాంపియన్ అయిపోయినావా? మా డాడీ అట్లా అయినప్పటి నుంచి అవునరా అయింది. ఇంకో ప్రతి ఒళ్ళకి సిచ్యువేషన్స్ బ్యాడ్ అయితే రా భయ్, దాంట్లో నుంచి ఓవర్కమ్ చేసుకొని ముందుకు రావాలా. ఎన్ని సంవత్సరం అయిందిరా బాబు. అట్లా కాదు, టైం లేకపోతే పోతలే, అందుకే నేను ఇంకా పైకి రావాలి. సరేరా నీకు ఈగో లేదుగా గైస్. ఇంకో మాకు కూడా ఇది ఇంకా లాగ్ చేయాలా, గుంజాలని లేదు. వీళ్ళిద్దరు దూరం ఉంటే అది ఎట్లయిపోతుంది అంటే అక్కడ మాకు అట్మాస్ఫియర్ పడతలేదు. అదే అంటున్నా, నా అట్మాస్ఫియర్ పడతలేదు. చాలా పనులు ఉన్నాయి ఇప్పుడు, ఆన్ కెమెరా కనిపిస్తలేవు కానీ ఆఫ్ కెమెరా ఎన్ని పనులు నడుస్తున్నాయి. ప్రతి ఒక్కరు బిజీగానే ఉన్నారు, దాని మీదకే ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఇలా కల్పనీకే చూస్తున్నాము, నువ్వు కొంచెం దగ్గర బేసా. సరే రా భయ్, పెద్దోడు ఏజ్ లో పెద్దోడు రా భయ్, ఆయనకి ఎన్నో టెన్షన్లు ఉన్నాయి. ఇష్టమైన వాళ్ళ మీద కోపాలు తీస్తారు. నేను కూడా అట్లనే ఆ మైండ్ సెట్ అనేది తీసిన. నేను అదే అంటున్నా, ఇప్పుడు నీ ఏజ్ అయినా ఇప్పుడు విలువకు ఏం నన్ను విలువకు ఇప్పుడే విలువ ఈగో లేదంటున్నావు కదరా. నాకు ఈగో లేదు, నాకు మాట్లాడాలని లేదన్న ప్రామిస్. మీ మమ్మీతో ఇట్లనైతే ఇట్లా చేస్తావా? ఈగో అంటారు. ఒక్క నిమిషం, మీ ఇంట్లో మీ అమ్మతో ఇట్లనైతే ఇట్లా చేస్తావా? కాదు అంటే మీ ఫ్యామిలీ వేరు అయినా వేరేనా? నేను అట్లా మరి ఇంకేంది రా తగ్గనీకేంది, తగ్గనీకేంది? మాట్లాడాలని లేదు. ఎందుకు రీజన్ ఏంది? కొన్ని కావాలంటే నేను మాట్లాడే ఇప్పుడు కావాలంటే కొన్ని రోజుల తర్వాత మాట్లాడతా. ఇప్పుడు ఏమొస్తుంది కొన్ని రోజులలో? నీకేమొస్తుంది? రోజులలో ఇంకా దూరం అవుతారా నాయన మనుషులు? వద్దు ఏం కావాలి, గ్యాప్ తీసుకో. ఎందుకురా టైం వేస్ట్ చేస్తావు? అరే గలీజ్ అనిపిస్తుందిరా. నువ్వు చేయి గంగు. ఇంకెన్ని రోజులు ఉంటావురా ఇట్లా? అరే చెయ్యకన్నా, ఎందుకు చేయొద్దురా? ఎందుకు పోతావు? ఇంకో నువ్వు చెప్పేది నువ్వు కొంచెం తగ్గితే. అరే ఆయన వస్తాడు మళ్ళీ హాస్టల్ అంటాడు అదంటాడు, ఎందుకన్నా ఎందుకంటాడు రాస్తాడు అన్న. అది కాదు, ఇంకో నీ ఎగ్జామ్స్ కి ఎన్ని రోజులు ఉంది?
1 month 1 month ఉంది కదా 1 month నువ్వు హాస్టల్ నుండి ఎగ్జామ్స్ మంచిగా రాసి బయటికి వస్తే నీదే కదా నేను ఉంటానమ్మా, నన్ను ఎందుకు పట్టుకొచ్చిరా? అరే హాలిడేస్ రా, హాలిడేస్ అని కూడా కాదు ఆయన హాలిడేస్ కాదు, ఉన్నారు 9th వాళ్ళు. నువ్వు లేకపోతే ఆయనకి కొంచెం మంచిగా అనిపిస్తుంది కదా నిన్ను హాస్టల్ అరే అట్లా ఏమి ఉండదన్న, మీరే అనుకుంటారు అట్లా. అట్లా ఏమి ఉండదు. చూస్తున్నాం రా రోజు చూస్తున్నాం నాకు తెలుసు. అరే ఇంకో ఇప్పుడు ఏంది అన్న విలనా నీకు? ఎవరు నీకు అన్న అట్లనే అనుకో. ఎందుకు అట్లనే అనుకో. నువ్వు ఏం చేసిండని విలన్ అవుతాడు? ఏం చేసిండు? కాదు నేను అట్లనే. మరి ఏం నీకు చేసి అట్లా అనిపిస్తున్నావు అనుకో అన్న. అదే ఎందుకు అంటున్నా నీకు చెప్పు. నీకు కాదు కదా. నీ గురించి బండ్లు ఇప్పించిండు, జీప్ తీసుకొచ్చిండు, అతి లోగలా నువ్వు ఉంటావురా. ఇప్పుడు కూడా ఆయన నిన్ను కాదని ఏం చేసిండ్రు ఆయన? అకౌంట్లో కూడా నువ్వే నేను ఏమంటున్నా, నాకు బాధ అనిపిస్తుంది, నేను అందుకు మాట్లాడాను. అకౌంట్లో కూడా నువ్వే ఉన్నావు కదా. నాకు బాధ అనిపిస్తుంది, నేను అందుకు మాట్లాడాను. ఎన్ని రోజులు పెట్టుకుంటాయి బాధ? నాకు బాధ అలగాల, నేను అప్పటిదాకా మాట్లాడాను. అరే అరే వద్దురా బాబు, అరే మస్త్ అయిపోయింది. ఇంకో ఇప్పుడు అన్నని పిలుస్తున్నా డైరెక్ట్, ఇటు మాట్లాడతాడు, మాట్లాడిపించాలా మేము చేస్తాం. ఈ గొడవ ఇంకా ముందుకు తీసుకోలేదు మాకు లేదు. ఇట్రా రా బే, ఇట్రా. అయినా ఇంకో ఒక్క స్టెప్ తగ్గితే నువ్వు 10 తగ్గాలి రా బే. నేను 100 తగ్గుతా, రైట్ 100 తగ్గుతా. ఆగు, సైలెంట్ ఉండు. మరి ఒర్రద్దు, ఆయనకి కోపం వచ్చేలా చేయొద్దు. ఇప్పుడే చెప్తున్నా నేను, రెచ్చగొట్టకు మనిషిని. ఆయనకి ఇంకో 10 అని చెప్తే రాడని చూడు నువ్వు. బబ్బు అని నీకు ఇంకో గంగు అన్న ఉండా గంగు ఒక్కసారి అన్నకి కదా. ఓకే ఇంకో మ్యూట్లో వేసిన నువ్వు ఉర్రకు, ఆయనకి 100 టెన్షన్లు ఉంటాయి. అన్నా అన్నా జర ఒక్కసారి ల్యాండ్స్కేప్కి రానా, ఇటు రానా బబ్బు గారు తమాషా మొత్తం. ఒకసారి రా అన్న, నువ్వు వస్తే సాల్వ్ అయిపోతుంది అన్న. ఇది ఉంటే అన్న అది కాదన్న, రా అన్న. నువ్వు కూడా వడ్లుతే ఎట్లా అన్న ఇది అన్న? 11 అవుతుంది అన్న, రా అన్న ఒక్కసారి రా అన్న. మేము అందరం ఇన్నే ఉన్నాము, నువ్వు ఒక్కసారి వచ్చి వెళ్ళిపో అన్న, నేనేం ఫోర్స్ చేయం. ఇంకో ఒక్క మాట చెప్తున్నారా బే, ఇంకో తగ్గు, కొంచెం దగ్గురా బే, అంతే కొంచెం దగ్గు. ఇంకో ఆయన ఎన్నో, ఇప్పుడు నీకు ఖాళీ, నీకు ఫ్యామిలీ టెన్షన్ ఉంది, నీకు చదువు టెన్షనే ఉందిరా. ఆయనకి ఎన్ని టెన్షన్లు ఉన్నాయి రా బే, ఆయనకు ఉంటుంది రా బే. ఆ ఫ్రస్ట్రేషన్ తీస్తారు, అది కొంచెం అర్థం చేసుకోరా బే. నువ్వు కూడా పెద్దను అవుతున్నావు కదరా బాబు. ఇష్టమైన వాళ్ళ మీదే తీస్తారు రా బాబు. మళ్ళా ఎందుకు వాళ్ళని ఏమన్నా కానీ కూడా వాళ్ళు ఏడికి పోరు, నా మనతోనే ఉంటారు అన్న ఒకటి ఉంటది. బయట వాళ్ళని ఏమనలేం కదా, ఏమన్నా అంటే వెళ్ళిపోతారు అన్నది ఉంటది. నేను ఏం వెళ్ళిపోతా అనలే, నేను నీ మీదనే తీస్తుండే ఎందుకు అని చెప్తున్నా అంతే. పర్షాన్ బాయ్స్ కి నేను 2 కళ్ళు ఎవరు అంటే బబ్బు ఇంకా ఇమ్రాన్ అన్న. అర్థం చేసుకుంటలేడు కదా, వస్తుంది ఫోన్లు. ఇప్పుడు ఫోన్లు మాట్లాడాలి, ఫ్రెండ్స్ మొత్తం లైఫ్ డిఫరెంట్. మమ్మీ ఒకటి పెట్టుకోరా పై నువ్వు. మమ్మీ చేస్తున్నాను రాని ల్యాండ్స్కేప్ దగ్గర వచ్చిన. సరే అరే మీ ఇంట్లో ఏమంటలేరా? ఉన్నారు మా అది ఇద్దరే ఉన్నారు కదా, మీ ఇంట్లో ఏమంటలేరా? రా బాబు ఇట్లా అన్నతో గొడవ పడుతుంటే మధ్య తిడుతుంది తిడుతుంది. అయినా నీకు మారాలనిపిస్తుంది. బాధ ఉందన్నా అంటే నాకేం బాధ ఎట్లా పోతుంది చెప్పు, బాధ ఎట్లా పోతుంది అన్న? నాకు పోతానా, నాకు టైం కావాలన్నా. నాకు మొన్ననే వెళ్ళలేదు, నిన్ననే వెళ్ళలేదు. నన్ను పొద్దున కూడా వెళ్ళాడు, అందరిని పిలిచిండు ఫోన్ ఓపెనింగ్ కి. సినిమా పనుల మీద నీకు బిజీ ఉంటావు. సరే నువ్వు ఏదైనా బిజీ ఉన్నావా? అరే నేను అదే అంటారా, బిజీ లేని నన్ను ఎందుకు విలువలేరు అంటారు. నీది కాదా అది? ఏది నీది కాదా? విలువలేరు, నన్ను విలువలేరు. టోన్ తక్కువ చేయి, ఆగు, మేము సాల్వ్ చేస్తాం. ఆయన రాని, ఆయన రాని, ఆగు. నువ్వు గంగు హర్ష మీరే కదరా ఇది అంతా. దీనికి అన్నా ఏందన్నా ఇది, ఇంకెన్ని రోజులు అన్నా? నాది ఏం లేదు, నేను చెప్పేసిన, నేను డైరెక్ట్ కుళ్ళ ఒకటే మాట చెప్పేసిన, ఇంకేం తమాషా వేసుకుంటా ఉంటా. తమాషా కాదన్నా, ఓవర్ అయిపోతుంది. ఈడ దావత్ షాప్ ఓపెనింగ్ అయినా రావ, సరే వానికి ఏమైనా ఎంతైనా ఉండని హర్ష, ఎంతైనా ఉండని. పిలవలే అని అంటున్నా. పిలవాలా ఏంది? అందరు కోరికరా పిలిచి వచ్చిరా? వచ్చినావా? సినిమా పనుల మీద నువ్వు సినిమా పనుల ఈడ మాట్లాడక అర్థమైందా? ఈడ సినిమా పనుల సాల్ కథం అయిపోయింది. ఇగో వీలైతే నేను యూట్యూబ్ అయినా బంద్ చేస్తా కానీ ఒక్క నిమిషం అన్న టెన్షన్ కాక ఎందుకంత దొరుకుతున్నావు? అరే పౌరం అనే రోషం అనేది కొంచెమైనా ఉండాలి, అది అంతగానం ఉండద్దు. అరే తురే చెప్పుకుంటా పోతున్నాడు, ఓన్ చెప్తుండు ఇంటున్నా అన్ని చేస్తున్నా అని చెప్పి అది చేస్తుంటే తమాషా చేస్తున్నాడు.
ఆగన్నా అరే దారా బై నువ్వు మాట్లాడు. మాట్లాడు కాదు నాకు మొత్తానికే మంచి ఇరిగిపోయింది. వాడు మాట్లాడకపోయి నాకు అవసరం వీలైతే యూట్యూబ్ పని చేస్తా గానీ అన్నా ఏందన్నా ఇది అన్న ఈగో ఎందుకు అన్న ఆన్ మీద నీకు ఏ ఈగో ఏందన్నా వాడిని పోతున్నప్పుడు ఏంది పోతున్నారా ఇమ్రాన్ ఏంద్రా ఇమ్రాన్ చెప్తున్నా నాడు అన్న ఏంది చెప్పు నేను కొట్టలేకనా వానికి కొట్టి నేనే బెజారైపోతున్నా వాని అన్న నువ్వు ఎందుకు మంచి కోసమే కదా అన్న ఒక తెప్పేస్తున్నావు ఎక్కిచ్చిరు ఏదో నడిచింది ఇంకా అదే నడుస్తుంది అంతే వానికి కావాల్సిన ఆశ్రయం నాకేం పిచ్చోన్నా నేను అంత టెన్షన్ తీసుకోకన్నా అంత ఉర్రకన్నా నాకు అవసరమా నాకు ఉర్రకు అంటే నాకు బీపీ అట్లా తెప్పిస్తున్నా సరే దుకాణానికి రాలే ఆడు ఆ షాప్ ఓపెనింగ్ ఉంది అంటే ఆనం రావాలి కదా అరే ట్రారా బై నువ్వు ఫోటోలు వేసి వచ్చేసి నాకేం అవసరం అంత వానికి ఎంత ఉంది అంత ఉండాలి. అరే ట్రారా బాబు అరే ఒక నిమిషం ఆగను అవసరం లేదు. అరే ఆగ్రా ఏదో చెప్పే ఇట్రా చెప్పే మళ్ళీ ఇవన్నీ ఉండద్దు అట్లానే ఫైనల్ చేసుకుంటాను. ఆగన్నా అరే అన్నా నీకు ఆన్సర్ లెక్క వెళ్ళిపోయినావు అంటాడన్నా నీకు మాట్లాడి క్యాన్సర్ లెక్క వెళ్ళిపోయినావు అంటాడు. ఇప్పుడు ఇట్లా బై మాట్లాడు ఏం మాట్లాడతారు చెప్పు మాట్లాడేశారు ఏం మాట్లాడాలా చెప్పు. నేను అంటున్నా హర్ష ఇగో నువ్వు మంచితనానికి మాట్లాడిపించి అది చేద్దాం అనుకుంటున్నావు కానీ ఇది కాదు. వన్ ఇమ్రాన్ గాడు ఏంది నువ్వు ఎందుకు తగ్గుతున్నావు ఇవన్నీ ఎక్కిచ్చిరు వానికి. అరే నేను కోపం ఒకటి ఉంటాయి సరే అంత ఇష్టంతో తీసుకున్న ఇల్లు తాళం ఎట్లా పడేస్తాడు వాడు. నేను అంత ఇష్టంతో ఇచ్చేటప్పుడు తీసుకుంటున్నా తీసుకుంటుండ అంత ఇష్టంగా ఇస్తున్నా. అరే నేను కూడా అంత ఇష్టంతో ఇస్తున్నా కదా తీసుకోకుండా ఇట్లా పట్టేసి వెళ్ళిపో అంటే ఏం చేస్తారు. నన్ను పంపించేసి బయట షాప్ ఓపెనింగ్ నేను బయట అంత కోపం లేదు షాప్ ఓపెనింగ్ వస్తాడు కదా మళ్ళీ ఎందుకు రాలేదు షాప్ ఓపెనింగ్ నన్ను పంపించేసినావు కదా అందరితో మాటలు ఆడిపిస్తున్నాడు. బబ్బు ఏడున్నాడు అని ఏం చెప్పాలి. బబ్బు లేడు చచ్చిపోయింది అని చెప్పాలా. మాటలు రావి అరే బాబు ఎన్నిసార్లు నేను తగ్గుతా ఇంట్లోనే ఉంటా ఏడికెళ్ళను ఇంట్లోనే ఉంటా నేను ఏడి ఏంద్రా ఇది బాబు. అరే అన్న మళ్ళీ అదే అవుతుంది అన్న ఈడ వీడియో పెట్టింది ఎందుకు మనం చెప్పి ఏదో ఫైనల్ చేద్దామని మళ్ళీ అదే కొట్లాడుతురు ఈడ అన్న. అరే అవునరా ఏమైంది నీకోసమే వేసింది కదరా. ఓడి చెప్పిండు నీకు చెప్పు ఈయన గురించి గలీజ్ ఓడి చెప్పిండు. మాట్లాడరా నన్ను బయట చేసి నన్ను రాలే ఎందుకు చేసిరు అందరు కలిసి హాస్టల్ నుంచి తీసుకోవాలని అందరు ఫైట్ చేసిరు. అందరు అది చేసిరు. ఇప్పుడు అందరు ఒకటి అయిపోయారు అంటారు. అయిపోయి నేను ఒక్కనైనా వాని సపోర్ట్ చేస్తున్నారు అందరు అరే నీ గురించే చేసిరు అన్నా నేను ఎవరినంటే ఎవరైతే నేను ఎవరినంటే ఆగరా బై హాస్టల్ ఎందుకు వేసినా గొడవ ఎందుకు వేసిండు అన్న లేకపోతే ఆయన కెరియర్ స్పాయిల్ అవుతుందని వేసిన నీ గురించే వేసిండు కదరా. అంటే హాస్టల్ వేసే ప్రతి ఒక్క పేరెంట్ వడ్లించుకొని నెగిటివ్ వేస్తారా. స్టార్టింగ్ నుంచి వేసేది ఉండే నన్ను స్టార్టింగ్. అరే నువ్వు స్టార్టింగ్ అంత కాలే కదా గలీజు. స్టార్టింగ్ గలీజు ఉండే. అరే నిన్ను స్టార్టింగ్ ఇంకా మండి ఉంటుండే. స్టార్టింగ్ అన్న దగ్గర ఉంటుండే నువ్వు స్టార్టింగ్ గొడవలు అన్ని అన్న దగ్గర. ఒక నిమిషం రా ఆ రోజు గొడవ అయింది ఆడ మీ సార్ పట్టుకుండు వాళ్ళు ఏమని చేసేసి ఉంటే అప్పుడు ఆయనకు భయమైంది. గొడవ ఏ సెకండ్ టైమా గొడవనే కాలే. అరే గొడవ కాలే నేను ఇప్పటికంటే గొడవ కాలే. సార్ పిలిపిస్తాం సార్ కాదురా భయ్. అరే ఇంకో ఆడ బయట వాళ్ళు వచ్చి వాళ్ళు ఏమని చేస్తే నీకు పేరుంది ఒకటి ఏమని చేస్తే ఓవర్ పేరు మంచి మాట్లాడి వేరే నన్ను బట్లంలే బిర్లొల్లి పెట్టినా అని చెప్పి. అరే బద్నామేడైందిరా అది బద్నామేంద్రా ఒక్కటి రెచ్చా కొడుతుండేడు. మరి నేను ఏం మాట్లాడాను మీరేమో మాట్లాడంటారు. మరి నేను ఇంటికి పోతాను ఇంటికి వడ్లొచ్చు మాట్లాడదాం. అరే నిన్ను వేసింది గొడవ వల్ల కాదురా నీ కెరియర్ ఖరాబ్ అవుతుంది. నువ్వు బయట వాళ్ళతో కొట్లాడుతున్నావు ఇన్ని రోజులు మా మధ్యలో ఉండే కాబట్టి ఆ మనోడే కదా అనుకున్నాం. బయట మనోడే కదా ఇప్పుడు మీ మధ్యలో లేదు కానీ బయట అయిపోయినా. అరే పిచ్చా మీ మధ్యలో ఉంటే మీ మధ్యలో లేకపోతే బయట షాప్ లో ఇంపోర్ట్ ఎందుకు వేపిస్తావు
బయట వానికి ఇగో నేను ఒక మాట నాకు అవన్నీ చెప్పకూరి. ఎక్కిస్తుండు, ఏదో చేస్తుండు. అరే నువ్వు బయట నాకే ఎక్కిస్తురు వాని మాటలు ఇవి కావు. నాకే ఎక్కిస్తురు ఓకే సరే అన్న నాకే ఎక్కిస్తురు నేను చెప్తున్నా ఇన్ కేస్ అరే ఏమైనా ఉంటే మొగతరం ముందట మాట్లాడు. నాకే ఎక్కిస్తురు గుద్దులాట నాకే ఎక్కిస్తురు నాకే ఎక్కిస్తురు నేనే వింటున్నా నేనే మొత్తం నమ్మి మొత్తం అది చేస్తున్నా. అరే నీకు నేనేం మాట్లాడా మరి నేను ఎందుకు తింటా ఆగాగు. మరి నెక్కిసి సరేనా భయ్? నేను ఎక్కిసి నేను ఎందుకు తింటా కదా ఇంట్లో పండగ రా, ఇంట్లో మనిషి లేకపోతే ఎవరికైనా కోపం వస్తది. ఏది నేను రాలే ఎందుకు రాలే? అన్న ఆ రోజు కావాలని రాలేడు అరే ఇయాల షాప్ కి ఎందుకు రాలే? నేను రాలే ఎందుకు కోపం ఉండే నేను నువ్వు ఎట్లయితే కోపం ఉండే కోపం క్లోజ్ అయిపోయింది కదా క్లోజ్ చేసి నేను ఇంటికి పోతున్నా టైం 11 అవుతుంది ఇంట్లో మా ఇద్దరు అక్కలు ఉన్నారు కదా. సరే సరే సైలెంట్ ఈడ ఎవరు టార్గెట్ చేస్తలేరు. ఈ లోపల గొడవని పెద్దగా చేసుకుంటున్నారు బాబు అంతే. ఇది ఎన్నో సార్లు అయింది, మళ్ళీ అలాలు కలుపుతారు కానీ ఇది కొంచెం ఏమైపోతుంది. హాస్టల్ వేసింది మనసులో పెట్టుకుంటే హాస్టల్ వేసింది కెరియర్ ఖరాబ్ అవుతుంది. హాస్టల్ వేసింది కెరియర్ ఖరాబ్ అవుతుందని అంతే అంతే. స్టార్టింగ్ చేసేది ఉండే మరి ఇప్పుడు నాకు అంత ఏదో చేయాలా వాడు ఇట్లా చేస్తే నాకు స్టార్టింగ్ నుంచి ఎందుకు అంత ఫ్రీడమ్ ఇచ్చి 10th SSC ఎవరికైనా అని కూడా తెలుస్తుంది దాని వాళ్ళు. 10th లేకపోతే జిందగే లేదు అది తప్ప. నేను ఒకటి చెప్పాలా వానికి ఏంటంటే మధ్యలో నేను ఓపెన్ 10th రాస్తా అనగానే నాకు సర్కిట్ అయిపోయినాను. నువ్వు రెగ్యులర్ రాసే వాల్యూ ఉందా ఓపెన్ రాసే అన్న ఇప్పుడు వీనికి ఇంత పేరుంది. ఒక కాలేజ్ లా దేనికి పిలిచిరు? లిటిల్ ఫ్లవర్ కాలేజ్ లో దేనికి పిలిచిరు? చీఫ్ గెస్ట్ చీఫ్ గెస్ట్ దేని గురించి? ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్సే కదా. ఎవరికైనా అట్లా పిలిచిరా? మనకి ఈవెంట్లకి దానికి దీనికి పిలుస్తారు. వానికి ఒక స్టడీ పర్పస్ అంటే వానికి ఒక వాల్యూ ఉంది. ఓపెన్ 10th రాస్తా అనగానే నాకు సుర్రు అన్న వాల్యూ లేదన్న. రెగ్యులర్ రాయాలి అంటే స్కూల్ పోకుండా ఏదో పెద్ద తమాషా చేస్తే ఇంటాడు. అరే బాబు ఇంకో ఓపెన్ 10th ఎవరు రాస్తారు తెలుసారా? వాళ్ళకి కాక ఏజ్ అయిపోయిన తర్వాత రాస్తారా. నువ్వు ఈ ఏజ్ లో ఓపెన్ 10th రాసుడేంద్రా బాబు? నీకు ఏం ఏజ్ తక్కువ అయిపోయిందని రాస్తావు? అరే ఆగన్నా అన్నా నువ్వు ఆగన్నా. రాకపోయినా నాకు పర్వాలేదు ఇంటలేదు. నేను ఈ మాటలకి వానికి ఓపెన్ 10th అని చెప్పి ఫిక్స్ అయినా. ఓపెన్ 10th వాడు చెప్పలేవు నువ్వు మీ అమ్మకి చెప్పలేవు. స్కూల్ వాళ్ళని చెప్పన్నా అన్న ఓపెన్ 10th థాట్ ఎందుకు వచ్చింది నీకు? ఓడి చెప్పిండు ఎక్కిస్తుండు ఇవన్నీ స్క్రాప్ గాన్లు ఇస్తారు. ఇట్లాంటి ఐడియాలు వద్దురా, వాళ్ళతో తిరగకరా భయ్. నువ్వు స్క్రాప్ అని నువ్వు అనుకుంటున్నావు, మేము అనుకోలే కదరా. అనుకోరు. అరే ఇంకో సరే ఇప్పుడు అన్నాడు నేను ఒక దగ్గర పోయినా చూసినప్పుడు అలా అరే బబ్బుగాడు కూడా స్టేజ్ లో ఉండాలని అనిపిస్తుంది కదరా ఆయనకి. ఎందుకు రాబోయే ఆయన నీ గురించి ఇంత ఆలోచిస్తుంటే? సరే ఏదైనా పోయినాం ఏదైనా దానికి బాబు మాట్లాడు అని చెప్పి మైక్ ఇచ్చిరు అనుకో ఏం మాట్లాడతాడు? కమ్యూనికేట్ చేస్తున్నాడు ఏడైతుంది. అరే చెప్పేది రా, ఆయనకి 10 సార్లు అందరికి మొట్టుకుంటాడు రా. లేని తీస్తుండు ఏంది నేను ఎందుకు రాస్తా ఓపెన్ చెప్పినా నేను ఏం జరిగింది అందుకు చెప్పినా నేను. ఒకవేళ ఒకసారి ఎందుకు వస్తుంది? సరే రా సార్ తీసి ఇచ్చిండు కదా నీకు, అన్న చెప్తాను ఇచ్చిండు అది కూడా. చెప్పు. నేను ఎప్పుడన్నా అంటున్నా ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు నాకు మొత్తం ఏదో వేసేసి కోపంలో తెప్పించేస్తాడు. కొట్టేస్తా కొట్టిండు నాకు కొట్టిండు ఇదే. అదే అన్న సారు అంత చదువుకున్నా ఆయన నీకు టీసీ ఎందుకు ఇచ్చిండు? అన్ని కరెక్ట్ ఉన్నాయి, ఆయనకు టీసీ ఇచ్చేది ఆయనకు రైట్ ఉంది కాబట్టి ఇచ్చిండు. నువ్వు తప్పు చేసినావు, అన్న చేసి ఇచ్చిండ టీసీ, నువ్వు తప్పు చేసి ఇచ్చిండ టీసీ మరి కదా. అది నువ్వు తప్పు చేసినావు ఒప్పుకో. చిన్నప్పుడు ఎవరు తప్పు నువ్వు ఏమన్నావు? ఆడ ఏం చేయలే, మేము మాట్లాడుకుంటున్నాం, ఆడ గొడవనే కాలే అన్నావు కదా. సెకండ్ టైం సెకండ్ టైం సార్ మిస్అండర్స్టాండింగ్ సార్ మిస్అండర్స్టాండింగ్ చేసి ఒక కెరియర్ ఖరాబ్ చేసే జోన్ లో ఓడరా. కాదు మీరు వీడియో ఎందుకు పెట్టిరు? వీడియో పెట్టకపోతే ఇంత అయ్యేదా? వీడియో పెట్టకపోతే వాళ్ళ అమ్మకి తెలిసి వాళ్ళ అమ్మ సార్కి ఫోన్ చేసేదా? అంటే వీడియో పెట్టుడు కరెక్ట్. అరే నన్ను కొడితే సెట్ అవుతా, నన్ను డైరెక్ట్ వీడియోలో పెడతా అంటే నేను సిగరెట్ తాగుతుడు ఆయన. అరే ఆయన ఏజ్ కి నువ్వు చెప్పాల్సిన అంత మంచి పని ఆ సిగరెట్. అవును రా భయ్ తక్కువ చేస్తుండు, టెన్షన్ లకు తాగుతుర్రా. నేనేమి చెడ్డ పనులు అంటుండు మేము వీడియో పెట్టినానే ఆ రోజు నేను తాగుతలే.
వీడు తాగుతున్నా అని చెప్పి తాగుతూనే ఉంటా, వచ్చి సిగరెట్ మా దోస్తుల వాసన ముందట వచ్చింది ఎట్లా మా దోస్తుల ముందట ఎట్లా చేసిండు? పోనీ అన్న ఇప్పుడు అవన్నీ ఎందుకు తీస్తున్నారు వాళ్ళ బయటికి? వాళ్ళని అరే ఇలా సార్ని పిలిచి అన్న నువ్వు చేయలేదు తప్పు, ఆయననే తీసిండు మనం. వాళ్ళ సార్ని పిలిస్తే అయిపోతుంది కదా అన్న. అదే తీసుకుంటే అట్లనే తవ్వుకుంటా పోతే పాత మస్తు నేను కూడా చదువుతా, ఆయన చదువుతుండు కదా. అరే తవ్వుకుంటా పోతే పెద్ద సారీ అయితే ఎప్పుడు అయిపోతుంది కదరా. ఆ, అసలు ఏమైంది, అది ఏం తప్పు ఉంది? సారీ అబ్బాయి, పోయి సారీ చెప్తే అయిపోతుంది కదా. సారీ చెప్పిన కూడా ఇట్లా అంటాడు. ఎవరు ఏం మాట్లాడుతున్నావురా? కొడుతున్నారా అబ్బాయి ఆయనని? వద్దు. అరే రెచ్చగొడుతున్నా ఎందుకురా బాబు? సీటు తీసింది నువ్వు, తాళం పడేసింది పోయి సారీ చెప్పడానికి ఏమైతుందిరా? అన్ని చేసింది నువ్వే కదరా. అరే ఒక్కటి ఆలోచించరా, మేమేం ఆయనకు సపోర్ట్ చేస్తలేం, ఏదైనా నీ మంచి కోసమే చేస్తుండ్రా. కలిసి ఉండాలి. నాకు ఎప్పుడే కానీ ఆయనకు ఎవరు చెప్తురా? ఎందుకు చెప్తారా? ఎవరు చెప్తలేరు, నువ్వు చెప్తలేవు, ఆయన ఒక్కడే చెప్తుండు ఆయన అన్నకి. అరే నేను అరే అన్న పోనీ అన్న, నాకు ఒక్కరికి అరే మాట్లాడనీకైనా నీ గురించి వచ్చిండ్రా ఆయన. ఎందుకు వచ్చిండ్రా? ఎందుకు వచ్చిండు ఈడికి? మాకు ఒక్కళ్ళు వద్దు, ఇడ ఇద్దరు కావాలరా. ఇడ ఉండాలనే చూస్తున్నాం. ఇద్దరు కలిసి ఉండాలా, ఇవన్నీ వద్దు. అది కాదు ఏమంటున్నారా భయ్? నువ్వు నీకు ఓవర్ ఎక్కిస్తుండో నీకు ఏందో అందరినీ తీసుకో మళ్ళా నాకు ఓడ ఎక్కిస్తలేడు. నేను 100 మంది చెప్పమంటాను, నాకు ఓడ ఎక్కిస్తలేడు. ఎక్కేందే నువ్వు సొంతంగా వచ్చా ఓపెన్ 10th అనే ఆలోచన వచ్చింది. అప్పటికెళ్ళి నేను మైండ్ లో ఎవరు చెప్పిర్రా ఓపెన్ టెన్త్? నేను స్కూల్ పోలే, ఆ రోజు స్కూల్ పోలే, మా అమ్మతో వెళ్ళింది. మా అమ్మ డైరెక్ట్ ఫోన్ చేసి అన్నది, నేను అట్లా అన్నా. అన్నా ఈయన దోస్తులు ఎవరు ఎక్కిస్తున్నా, ఈయనకి చోళ్ళని నింపుతుర్రు. నాకు అరే దోస్తులుంటే దోస్తులు, అరే బాబు ఇంకో సరే సరే నాకు దోస్తులుంటే నేను డైలీ బయట తిరుగుతుండే. సరేరా, నీకు దోస్తులు ఎక్కిస్తుర్రు, అదేరా నీకు ఓడి ఎక్కిస్తుండో వాళ్ళని ఒక రోజు మీ ఇంట్లో మా సామాన్ తెచ్చి సరేనా ఎక్కిస్తున్నాను, ఎక్కిస్తే అన్న ఎక్కిచ్చిర్రు అనలే, ఎక్కించిన ఎక్కిచ్చిన వాళ్ళు అదే ఎక్కిచ్చిన నేను ఫీల్ అయితలేను నిజంగా, నేను ఫీల్ అవుతున్నా. హర్ష ఇగో మాట్లాడలేము, వదిలేయి. ఒకటే పట్టుకొని చూస్తుంది కదా అన్న. నాకు అన్నిటికీ ఆన్సర్ ఉన్నాను, కానీ నా తప్పేంది అన్న? మనం నా లైఫ్ గురించి ఆలోచిస్తుండు అన్న, మంచినే. నేను దానికి ఏమంటలేను, నేను అంతా నువ్వు ఎట్లా నేను మారిపోయినా, నేను ఎట్లా తమాషా చేసిండు ఇక అన్నీ వీడు ఒకటే హాస్టల్లో వేసినా అని లేదు అంటే వీడేదో స్టోరీ చేద్దాం అనుకుంటుండు. ఏదో స్కూల్ యూట్యూబ్ పోయిందిరా, రేపటి ఇనురా బాయ్, యూట్యూబ్ పోయింది, రేపు ఏం చేస్తా అడుక్కుంటానా? వద్దురా ఈ మాటలు వద్దురా బాబు. అరే నీకు ఇంకో యూట్యూబ్ ఉన్నా సోషల్ మీడియా ఉన్నా లేకపోయినా నువ్వు చదువుకొని ఒక స్టేజ్ రావాలని ఇవన్నీ చేస్తుండు. నువ్వు ఆయన విలన్ అనుకో, చిన్నప్పుడు అందరు మా ఇంట్లో నేను విలనే అనుకున్నా. చదువు అంటే తర్వాత అర్థమైంది వాల్యూ, నీకు కూడా అర్థమవుతుంది. ఇంతకు మించి ఎక్కువ చెప్పలేను, జల్దీ సెట్ చేసుకో. నేనేం చదువు అంటలేను, ఆయనే నేను ఏం మనసులో పెట్టుకున్నా, నేను హాస్టల్ ఏం మనసులో పెట్టుకోలే. నాకేం మనసులో ఉందంటే నన్ను హాస్టల్ పెట్టుకుంది నన్ను ఎలా కొట్టిరంటావా? ఎలా కొట్టిరు? అండ్ ఇంకోటి ఏంది, నేను తాళాలు తెచ్చిస్తే ఎందుకు వచ్చినావు వెళ్ళిపో అంటే నాకు అది నిజంగా మనసులో పండగకు రాలే ఉంటది కదరా. అరే అన్న నువ్వు కూడా పోతా అంటున్నామన్నా, ఆగన్నా నిమిషం ఆగన్నా. నేను ఏం రెచ్చగొట్టినా నా మనుషులు ఉంది చెప్తున్నా. నేను నేను నిజంగా మనసులో ఏం పెట్టుకున్నా, నాకు మస్తు కూర్చుని ఫైనల్ ఏంది నీకేం? సరే ఒకటే మాట లేదు, మాట్లాడాలి ఆడ కెమెరా లేదు, మాట్లాడను. ఎప్పటివరకు మాట్లాడు? నాకు కోపం మాట్లాడితే నేను అడుస్తా. అరే బాబు నేను ఏడా తగ్గినట్టుగా అనిపించలేదు. ఆయన రెచ్చగొట్టి నేను రచ్చిపోయినా. అరే అవురు, ఆయన కోపం ఉంటదిరా. నాకు కూడా కోపం ఉంది, నాకు కోపంగా నా మంచిని కాదు. మరి ఏజ్ ఆయన ఒకటేనా? ఏజ్ ఒక్కటే వస్తున్నా, ఏజ్ ఒక్కటి వల్ల నేను తప్పైపోతున్నా. ఆయన కూడా నా ఏజ్ ఉంటే ఆయన తప్పైతుండే. నేను ఏడ చేసిన మొన్న చేసినావు ఒకటి, నీకేమన్నా అయితే అప్పుడు ఇన్ని సంవత్సరాలు ఇవన్నీ వద్దు. రేపు ఇలా సార్ వాళ్ళతో సార్ని తీసుకొచ్చి సార్ని డైరెక్ట్ నుంచోబెట్టి ఇమ్రాన్ అన్న చేపిస్తే సార్ తీసి ఇచ్చిండా, ఇమ్రాన్ అన్న చెప్తే హాస్టల్ పంపించారు, ఇవన్నీ సార్తో తెలుసుకుందాం. సార్ చెప్పిస్తాడు కదా. సార్ మాట ఎందుకు వచ్చింది? సార్ వల్లనే కదరా నువ్వు అడిగి పోయినావు. సార్ టీసీ ఎక్కువ నువ్వు స్కూల్ డాన్స్ అవుతుండే కదా. సార్ టీసీ ఇచ్చేసిండు, నీ పేరు కొంచెం గలీజ్ అయిందనే కదా హాస్టల్ వేసి నువ్వు మంచిగా కెరియర్ ఉండాలను. రేపు సార్ని తీసుకొద్దాం, సార్ వచ్చిన తర్వాత మాట్లాడతాడు, సారే చెప్తాడు నోట్తో. ఇంటర్ ఇంటర్ వదిలేసి